నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వయసు కేవలం నంబర్ మాత్రమే అని నిరంతరం నిరూపిస్తూనే ఉన్నారు. 66 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. తాత్కాలికంగా #NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక సెన్సేషనల్ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గతంలో వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను బాలకృష్ణకు అందించిన గోపీచంద్ మలినేని ఈసారి అంతకు మించిన ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక కీలకమైన పవర్ఫుల్ పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటిస్తూ మంచు మనోజ్ కు NBK111 లోకి ఘన స్వాగతం పలికారు. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీకొట్టే అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో మంచు మనోజ్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రకటన రాగానే సోషల్ మీడియాలో నందమూరి మరియు మంచు అభిమానులు హంగామా చేయడం మొదలుపెట్టారు. దర్శకుడు గోపీచంద్ మలినేని చేసిన ట్వీట్ కు మంచు మనోజ్ ఎంతో భావోద్వేగంతో రిప్లై ఇచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరంగా ఈ అవకాశాన్ని అభివర్ణించారు. నా పుట్టినరోజులు దేవుడిచ్చిన వరాల మాదిరిగా వస్తున్నాయి. నా జీవితంలో నేను ఎంతో ఆశగా కోరుకున్న ప్రత్యేకమైన బహుమతిని ఈ బర్త్డే నాకు తెచ్చిపెట్టింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నా కళ నిజమవబోతోంది. లయన్ NBK బాలయ్య అన్నతో కలిసి నటించాలని నా ఎన్నో ఏళ్ల కళ నిరీక్షణ గోపీచంద్ మలినేని గారి సినిమాతో నెరవేరబోతోంది. ఈ పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నా మనసుకు దగ్గరైంది. రాబోయే రోజుల్లో నేను ఎన్ని సినిమాలు చేసినా బాలయ్య అన్నపై గోపీచంద్ గారిపై నాకున్న గౌరవంతో ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలోనే నిలిచిపోతుంది. అంతేకాకుండా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈసారి థియేటర్స్ లో ప్రేక్షకులకు ఒక పెద్ద విందు భోజనం లాంటి సినిమా లభిస్తుందని మనోజ్ ధీమా వ్యక్తం చేశారు. బాలకృష్ణ మంచు మనోజ్ కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్లో మెలిశారు. ఆ సినిమాలో నరసింహరాయుడు పాత్రలో బాలయ్య నటన థియేటర్స్ లో అభిమానులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు మనోజ్ కోసం బాలయ్య రంగంలోకి దిగితే ఇప్పుడు బాలయ్య కోసం మనోజ్ విలన్ గా పవర్ఫుల్ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇటీవల కాలంలో మంచు మనోజ్ వైవిధ్యమైన పాత్రలపై దృష్టి పెట్టారు. కేవలం హీరోగానే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ తన సత్తా చాటుతున్నారు. మిరాయ్, భైరవం వంటి చిత్రాల్లో ఇప్పటికే విలన్ గా నటిస్తూ ఆకట్టుకున్న మనోజ్ ఇప్పుడు నేరుగా నటసింహంతోనే తలపడుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. భగవంత్ కేసరి తరువాత బాలకృష్ణతో ఆమె నటిస్తున్న వరుసగా రెండో సినిమా ఇది. మలయాళ బ్యూటీ హనీ రోజ్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో పోషిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట్ సతీష్ కిల్లారు ఎక్కడా రాజీ పడకుండా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య మార్క్ డైలాగులు మంచు మనోజ్ రౌద్ర రూపం తోడై థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.